అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి ప్రస్తుతం ఊపా చట్టం అండ్ దేశద్రోహం కేసులు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నారు. నిజానికి ఆయనకు ఆ చట్టం వర్తించదు అని రకరకాల సంఘాలు ఇప్పుడిప్పుడే రోడ్డెక్కుతున్నాయి. ఆయన మీద ఆ కేసు ఎందుకు పెట్టారు, ఆ చట్టం ఆయన మీద ఎందుకు పెట్టారు అని నేను 4వ తేదీనే చెప్పా. ఆయన మీద ఎప్పుడైతే ఆ సెక్షన్లో పెట్టారో అప్పుడే చెప్పా. ఇవి వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు, కానీ ఆయన కస్టడీకి కావాలి కాబట్టి ఆయనకు రిమాండ్ విధించాలి. రిమాండ్ విధించితేనే వీళ్ళు కస్టడీలోకి తీసుకోగలరు. కస్టడీలోకి తీసుకుంటేనే అతని నెట్వర్క్ ఛేదించగలరు, అతని వెనక ఎవరున్నారో ఛేదించగలరు. సో అతనికి రిమాండ్ విధించాలి అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావాలి. సో నాన్ బెయిలబుల్ ఏం కావాలి అని వెతికే క్రమంలో ఇది దొరికింది. అతను ఇలా గతంలో మాట్లాడిన దాన్ని బట్టి దొరికింది కాబట్టి ఆ సీరియస్ సెక్షన్స్ పెట్టారు. మేబీ కోర్టుల్లో నిలబడతాయా లేదా అదంతా తర్వాత విషయం. చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టారు, అవన్నీ తర్వాత విషయం. సో ఇప్పుడు ఒక కీలకమైన అంశం ఏంటంటే, పోలీసులు ఏ ఉద్దేశంతో అయితే అతని మీద ఆ కేసు పెట్టారో అతను నెట్వర్క్ ఛేదించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. దానిలో భాగంగా రావణ్ ఫోన్ ఆల్రెడీ ప్రాథమికంగా పరిశీలించారు. అతని ఫోన్లో ఉన్న మెసేజ్లు, కాంటాక్ట్లు, కాల్ లిస్టు మొత్తం ఆల్రెడీ కూడా పోలీసులు ట్రాక్ చేశారు. పోలీస్ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో అతను తన బలం అంతా కూడా ఎక్కువ మ్యాక్సిమం ప్రకాష్ రాజ్ గారు, సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారే ఒక రకంగా రావణ్కు వెన్నెముక. సో రావణ్కి సంబంధించి ఫుల్ స్టోరీ నేను నిన్న చెప్పాను. అసలు ఈ రావణ్ స్పీక్స్ అని ఫేస్బుక్ పేజీ నుంచి ప్రశ్న రావణ్ అనే యూట్యూబ్ ఛానల్ వరకు ఇంత యాంటీ హిందూగా మారడం వెనక, యాంటీ సనాతన ధర్మానికి యాంటీగా మారడం వెనక, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వెనక ఇతని మోటో ఏంటి అనేది అసలు నిన్న నేను చెప్పాను, అతను ఫుల్ హిస్టరీ. సో ఇతనికి పోలీసులు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏంటంటే ఇతను వెనక ప్రకాష్ రాజ్ గారు ఉన్నట్టుగా దాదాపుగా నిర్ధారణ అయింది. అయితే పూర్తి స్థాయిలో ఎంతవరకు కంటెంట్ ఇస్తారా, లేదా డబ్బులు ఇస్తారా, లేదా ఇద్దరు కలిపి వర్క్ చేస్తున్నారా, అసలు ఎంత స్థాయి ప్రకాష్ రాజ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఓన్లీ పరిచయము మాట్లాడడం వరకేనా, లేదా అంటే ఇంకేమైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా పోలీసులు చూస్తున్నారు. సో నేను అనుకోవడం, ఇప్పుడు అతన్ని రిమాండ్ కస్టడీ అడిగారు కదా, కస్టడీ పిటిషన్ వేశారు కదా, ఒకవేళ కోర్టు కనుక రావణ్ను కస్టడీలోకి ఇస్తే చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. అతని ల్యాప్టాపు, అతని ఎక్విప్మెంట్స్, అతని ఫోను మొత్తం అంతా కూడా తీసుకొని అతని బ్యాంక్ అకౌంట్లు, అతని బ్యాంక్ స్టేట్మెంట్లు, అతని ఫైనాన్షియల్ వ్యవహారాలు అన్నీ చూస్తారు లాస్ట్ 5 years నుంచి. అలా చూసే క్రమంలో కొన్ని అనుమానాస్పద లావాదేవీలు, సాధారణంగా యూట్యూబ్ వాళ్ళకి ఏముంటుంది, నెలవారీ యూట్యూబ్ నుంచి వచ్చే పేమెంట్స్ ఉంటాయి. ఇంకా ఎవరితో అయినా సరే కొంచెం పర్సనల్ డీలింగ్స్ ఉంటే కొంత అమౌంట్లు ఉంటాయి. ఇది కాకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా, లేదా ఈ ఛానల్ ఈ నెట్వర్క్కి సంబంధం లేకుండా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయనుకోండి, అవి ఐడెంటిఫై చేసి దాని నుంచి రాబెడతారు. అండ్ అతని ఫోన్లో ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు, వాళ్ళతో మాటలు ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, పర్సనల్గా మాట్లాడుతున్నారా, లేదా ఛానల్ కంటెంట్ రిలేటెడ్ మాట్లాడుతున్నారా, లేదా ఏదైతే ఈ నక్సలిజం, మావోయిజం దీన్ని సపోర్ట్ చేసేలాగా ఎవరినైనా మాట్లాడుతున్నారా, ఇదంతా కనిపెడతారు. సో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు ఒకటి బ్యాక్ ఎండ్లో ఫైనాన్స్ ఆయన కొంత అరేంజ్ చేశాడు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 2 ఈ భావజాలం, యాంటీ హిందూ భావజాలం, యాంటీ పవన్ కళ్యాణ్ భావజాలం రుద్దడంలో కూడా ప్రకాష్ రాజ్ పాత్ర బలంగా ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ కేసులో ప్రకాష్ రాజ్ గారికి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ కేసుని సీరియస్గా తీసుకొని చాలా డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే, ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకుందాం అనుకుంటే మాత్రం, పోలీసులు డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారికే నోటీసులు వెళ్తాయి. లేదు మన టార్గెట్ రావణ్ కదా, సో రావణ్తో ఆపేద్దాం, ఇతని నెట్వర్క్ ఎవరున్నారో తెలుసుకొని గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చేసి ఇంకా కేసుని ఆపేద్దాం, అంతకుమించి డెప్త్గా వెళ్ళొద్దు అని పోలీసులు అనుకున్నారనుకోండి, ఇతనితో ఆపేస్తారు. ఇంకెవరికి నోటీసులు ఉండవు, అరెస్టులు కూడా ఉండవు. కానీ ఒక నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఛేదించడం మంచిది. మధ్యలో వదిలేస్తే ఎప్పటికైనా అది ముప్పే. ఇక్కడ నేను రావణ్ మీద ఈ సెక్షన్లో వర్తిస్తాయా లేదా అనేది నాకైతే తెలియదు. నాకు తెలిసి వర్తించవు.
పోలీసులు దీన్ని నిరూపించడం చాలా కష్టం. కానీ పోలీసులకి కావాల్సింది అది నిరూపించడం కంటే ఇతని నెట్వర్క్ ఛేదించడం. సో దాని మీద ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెడతారు. అతను కస్టడీలోకి తీసుకునే ఉద్దేశం కూడా అదేనమాట. సో చూడాలి మరి ఈ కేసు ప్రకాష్ రాజ్ వరకు వెళ్తుందా లేదా. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు ఇండైరెక్ట్గా ఓపెన్ అయిపోతున్నాడు. రోజుకో వీడియో రిలీజ్ చేయడం. నిన్న కాదు మొన్న ప్రకాష్ రాజ్ గారి గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. మేబీ థర్డ్ పర్సన్ ఆయనేనేమో, పెద్ద ఆయనేమో. చూడాలి. ఈ కేసులో చాలా సంచలనాలు జరిగే అవకాశం ఉంది. చూద్దాం, ఫాలో అవుదాం.